కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం రణవెల్లికి చెందిన బాపు అనే వ్యక్తిని నిన్న సాయంకాలం ఆ గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో బెదిరించారనే ఘటన సంచలనంగా మారింది. తన కుమారుడు సర్పంచ్ పోటీలో భాగంగా ఇదంతా జరిగిందని బాపు చెబుతున్న పరిస్థితి. అయితే సంఘటన స్థలానికి కౌటాల సిఐ సంతోష్తో పాటు కౌటాల ఎస్ఐ కూడా చేరుకొని విచారణ చేపట్టారు. అసలు ఎవరు ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే బాపు కోడలు ఎన్నికల్లో నిలబడ్డారు. ఎన్నికల్లో రణవెల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలబడడంతో వెంటనే విత్డ్రా చేయించుకోవాలి, విత్డ్రా చేయించుకోకపోతే వెంటనే మీపై తగిన శిక్ష తప్పదు అంటూ గన్తో బెదిరించారని నేరుగా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు వెళ్ళి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిజంగానే గుర్తు తెలియని వ్యక్తులా లేకపోతే ఇతరత్ర ఇంకెవరైనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎప్పుడు చూడని వ్యక్తి నేరుగా గన్ తీసుకొచ్చి బెదిరించారనే చెబుతున్న అంశం కాస్త సంచలనంగా మారింది. అయితే నిజమా అబద్ధమా ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలా జరిగిన ఈ అంశంపై కొంత పెద్ద చర్చ ఆ ప్రాంతంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకున్న అనంతరం దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. బాపు రణవెల్లి నాది, బాపుని నా కోడల్ని సర్పంచ్ పెడతాను పెట్టి మేమేందో 4 ప్రచారం చెప్పి నాకు ఆవులు ఉన్నాయి, నేను ఆవులో మేపుతాను. పోయి రాగా సాయంత్రం 6కి నేను రాగా ఒక మనిషి కినాయిల కాడ ఉండే ఒడ్డు మీద ఉండి వంకులు ఇటు రా అంటే నేను దగ్గరికి పోయినా. ఏంటంటే నీ కొడుకు ఎంత చదివిండు? చదివిండు 10 ఏళ్ళు చదివిండు. చదివితే నీ కొడుకు టేహంగూడెం కాడ నీ కొడుకే ఓటేస్తాడట, రణవెల్లి కాడ నీ కొడుకే ఓటేస్తాడట. కార్యపనిలో మీ వాడినే పేరు, మీ వాడు అంత దండిగా హుషారున్నాడా, అన్ని పనులు చేస్తాడా అంటే నాకేమెరక సార్, ఈ చేస్తాడో చేయడో జనంతో అని నేనన్నా. ఇగో ఇది లెటర్ ఇస్తానా, లెటర్ ఇచ్చి చేతిలో పెట్టి నీ కొడుకుకు కొంటపోయి చేతిలో పెట్టు, మరి ఇడ్రా అవుతాడా లేకపోతే పానానికి హామీ తెచ్చుకుంటాడా, పారేస్తే ఎక్కడన్నా పారేస్తే మాత్రం ఇగో అని గన్ను చేతిలో బట్టి నాకు చూపెడితే నాకు భయం అయింది. నేను ఎగబడ్డా. నువ్వు కొంటపోయి ఈ లెటరు నీ కొడుకుకి పారేస్తే చింపితే మాత్రం నేను నీకు సూట్ చేస్తా అన్నాడు. నన్ను గంతే అన్నాడు. ఇక అని నేను ఇటు పోయితలకు ఆయన కూటేకి పోయిండు. మా ఊరి అయినా మంచిగా కాదు, ఆయన ఎక్కడోడో నాకు తెలియలే, మా ఊరి మంచి అయితే కాదు. నా పేరు జాడి దర్శన, నేను రణవెల్లి గ్రామం నుంచి సర్పంచ్గా నిలబడుతున్నా. మాకు ప్రజలు అంతా సపోర్ట్గా ఉన్నారు. నేను కోనప్ప సార్ నుండి నిలబడుతున్నా. ఏంటంటే వీళ్ళు ఎక్కడ గెలుస్తారో మేము ఎక్కడ ఓడిపోతామో అనుకొని మాకు మా మామయ్య వస్తూ ఉంటే వాళ్ళని అంటే భయపెట్టించిండ్రు. అది ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా మేము భయపడుతున్నాం. మేమేంది ఒక వ్యవసాయం చేసేవాళ్ళం, మాకు ఈ రాజకీయం అంటే ఇప్పుడే కొత్త. వీళ్ళు ఎక్కడ గెలుస్తారు అంటే మాది ఎక్కడ చెడ్డ పేరు లేదన్నట్టు ఇప్పుడు ఊర్లో. వీళ్ళందరూ అంటే వీళ్ళు ఎక్కడ గెలుస్తారో మేము ఎక్కడ ఓడిపోతామో అని మాకు ఆపోజిట్ వాళ్ళు ఒక 4 ఉన్నారు. అంటే వేరే వాళ్ళకి ఏం అవసరం సార్, మేము ఇద్దరు కావాలని. వాళ్ళ 4లో ఎవరో ఒకరు అంటే పేరేంటో తెలియదు, వాళ్ళ 4 కావచ్చు అని నేను కూడా చెప్పలేను, కానీ ఎవరో ఒకరి హస్తం ఉండొచ్చు కంపల్సరీ. కాబట్టి మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. అంటే ఇప్పుడు మేము కోనప్ప సార్ సైడ్ నుండి నిలబడ్డాం. ఎప్పుడైనా మా మామ వాళ్ళు చేనుకు వెళ్ళాలన్నా కానీ అత్త వాళ్ళు వెళ్ళాలన్నా కానీ భయపడుతున్నారు. కంపల్సరీ పోలీసు వాళ్ళు దాన్ని సహకరించి కంపల్సరీ వాళ్ళని పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు భయపెట్టిస్తారు ఏదో ఒకటి చెప్పి విడ్రా కామంటే మేము అవుతుండే కావచ్చు, కానీ వాళ్ళు ఎక్కడనో అటు బయట కలిసి భయపెట్టించి తుపాకీ చూపిస్తున్నారు. తుపాకీ చూపించడం వల్ల మాకు అందరికి భయం అవుతుంది. పల్లెటూరులో ఎక్కడ ఎవరు తుపాకీ చూసి ఉంటారు, మనం చూసేది టీవీలలోనే, ఎప్పుడు మేము చూడలే. కాబట్టి ఆ తుపాకీ చూసి మేము అందరం భయపడుతున్నాం. దాని గురించి కంపల్సరీ మీరు అందరూ సహకరించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కంపల్సరీ ఆ తుపాకీ పట్టిన వాళ్ళు ఎవరో, దానికి వెనుక ఉన్న వాళ్ళు ఎవరో కంపల్సరీ వాటిని దొరకపెట్టాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు ఎల్కరి కార్తిక్ కుమార్, రణవెల్లి విలేజ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఎస్సీ
మహిళకు రిజర్వేషన్ రావడం జరిగింది. ఇందులో పోటీ చేయడానికి చాలామంది ఒక 5 మెంబర్స్ ముందుకొచ్చి నామినేషన్లు వేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఇందులో మెయిన్గా ఇప్పుడు కోనప్ప బలపరిచిన క్యాండిడేట్ ఈ జాడి దర్శన కూడా నామినేషన్ వేసింది. అందులో వేయడం వల్ల ఏమందంటే ఈ జాడి దర్శన వీళ్ళకు ప్రజాబలం ఎక్కువ ఉండడం వలన ఈ ఎదుటి వాళ్ళు ఓర్వలేక మొత్తానికి ఏం చేస్తారంటే ఈమె మీద కక్ష కట్టి ఈమెను ఎట్లా వాళ్ళకు ఏంటంటే వాళ్ళ వ్యవసాయ ఫ్యామిలీ, వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు రాజకీయం చేసిన వాళ్ళు కాదు, ఏం కాదు. వాళ్ళ డాడీ అయితే ఇంత గొడ్లు కాసుకొని మేకలు కాసుకొని అలాంటి వ్యక్తి. ఆయన చేనికి పోయే టైంలో ఎడ్లు కాసుకొని ఎడ్లకు వెళ్ళే టైంలో ఏం చేశారంటే ఇప్పుడు ఆయన మీద ఎట్లాగా వీళ్ళని భయపెడితే వీళ్ళు విడ్రాల్ అవుతారు, మేము మిగతాలం మేము ఎట్లయినా గెలవచ్చు అనే ఉద్దేశంతో ఆయన మీద అటాక్ చేయడానికి ఏదంటే ఊర్లో వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల మిగతా ఇప్పుడు వీళ్ళకి పోటీకి వచ్చిన వాళ్ళు ఉన్నారుగా 4 వాళ్ళ హస్తం ఎవరిదో ఉండడం వల్ల ఈయనని బెదిరియడానికి ట్రై చేసిండ్రు. ఆల్రెడీ ఆయన ఒక వ్యక్తి స్కూటీ పైన వచ్చి మా ఇటు ఊరుకు చివరన అక్కడ స్కూటీ పైన ఉండి ఈయన కోసం వెయిటింగ్ చేసి పలానా ఆయన వస్తాడు ఈయన ఆయన ఫోన్లోనే మాట్లాడుకుంటా నువ్వు రంజిత్ వాళ్ళ డాడీవా, నీకు ప్రజాబలం బాగుందట, మీరు నిలబడద్దు ఎలక్షన్లో, అది ఇది అని అవన్నీ చెప్పి ఆయనకు తుపాకీ చూపెట్టి బెదిరించడం వల్ల దీంతో ఆయనకనే కాదు వేరే ఆయన ఇప్పుడు పోటీకే నిలబడ్డాడు, ఇంకా గెలవలేదు. ఇప్పుడు ఇప్పుడు గెలిచినాక ఇంకా ఎంత ఇలాంటి అరాచకాలు జరుగుతాయో ఇలాంటి ఇప్పటి వరకు మేము చూసిన ఇప్పటి వరకు అయితే ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలే. ఈ తుపాకులు కానీ ఇలాంటి లెటర్లు రాసి ఇవ్వడం కానీ మేము నక్సలైట్లం మీరు నిలబడితే బాగుండదు ఇలాంటి లెటర్ ఇచ్చినట్టు కూడా ఊర్లోకి చెప్పొద్దు, పోలీసు వాళ్ళకి చెప్పొద్దు, ఇలాంటి బెదిరించి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన పోలీసు వాళ్ళు కానీ మిగతా ఎవరన్నా పెద్ద వాళ్ళు అందరు యాక్షన్ తీసుకొని ఇలాంటి ఎవరు చేసిండ్రు దీని మీద స్పందించి వాళ్ళని చేసిన వాళ్ళని దొరకబట్టాలి. ఆ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ నుంచి వచ్చింది అనే దాని మీద ఎంక్వైరీ చేసి ఆ తుపాకీ కూడా దొరకాలి. వీళ్ళందరూ ఏదన్నా ఉంటే వాళ్ళు ప్రజాబలంతో వాళ్ళు ప్రచారం చేసుకొని మాకు ఓటేయండి, మేము మంచిగా ఊరిని బాగుపరుస్తాం, మేము ఇది చేస్తాం ఇవన్నీ చేస్తామని చెప్పాలి తప్ప కానీ బెదిరించి ఓట్లు వాళ్ళు ఏం తీసుకోలేరు. ఇది ఓన్లీ ఏంటంటే వీళ్ళు మామూలు ఫ్యామిలీ కాబట్టి వీళ్ళని భయపెడితే వీళ్ళు భయపడి విడ్రాల్ అవుతారు, మేమేదో చేసుకోవచ్చు అని వీళ్ళు అట్లా ఊహించుకున్నారు. ఇది మాత్రం తప్పు. ఎవరికి దమ్ముంటే వాళ్ళు ప్రచారం చేసుకొని ప్రజలల్లో మంచిగా ఉంచి గెలుచుకోవాలి అంతే తప్ప కానీ ఇలా బెదిరించడం మాత్రం మంచిది కాదు. ఇప్పుడు వీళ్ళననే కాదు ఇవాళ రేపు వేరే వాళ్ళకు కూడా దీంతో బాగా ప్రాబ్లం కూడా క్రియేట్ కావచ్చు. ఇవాళ వీళ్ళని చేసారు ఇంకా వేరే వాళ్ళని కూడా వచ్చి వాడు కూడా మరి తుపాకీ పెట్టి ఇట్లా వేయచ్చు. ఇలాంటిది జరగకుండా ఈ తుపాకీ పట్టిన వాళ్ళని ఆయనకు ఎవరు చెప్పిందో వాళ్ళని వీళ్ళందరినీ పట్టి మంచి శిక్షలు పడేటట్టు చేయాలని మేము భావిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.